వెల్కమ్ టు కిరణ్ టెక్నిక్స్. ఇప్పుడు మనం T420 ప్రింటర్లో వైఫై సెట్టింగ్ ఎలాగో చూద్దాం. చూడండి, ఇక్కడ T420లో కాపీ షార్ట్ కట్ బటన్, వైఫై బటన్ బ్లింక్ అవుతుంది. చూడండి, ఇవి రెండు ఉంటాయి. ఈ రెండు బటన్ని కలిపి ఒకేసారి ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఇందులోంచి ఒక పేపర్ బయటకు వస్తుంది. ఆ పేపర్లో మీ వైఫై తాలూకు పాస్వర్డ్ ఉంటుంది. T420 ప్రింటర్ వైఫై తాలూకు పాస్వర్డ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇది వైఫై తాలూకు పాస్వర్డ్. తర్వాత మీ మొబైల్ తీసుకోండి. మొబైల్లో మొబైల్ డేటా ఆఫ్ చేసిన తర్వాత వైఫై ఆన్ చేయండి. వైఫై సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు T420 ప్రింటర్ తాలూకు ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. చూడండి, దాన్ని సెలెక్ట్ చేయండి. దీని తాలూకు పాస్వర్డ్ ఆల్రెడీ మన దగ్గర పేపర్లో ప్రింట్ అయి ఉంది. ఆ పేపర్ మీద ఉన్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దానిని ఇక్కడ వైఫై పాస్వర్డ్గా టైప్ చేయండి. సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి కనెక్ట్ అనే బటన్ నొక్కండి. చూడండి, ఇప్పుడు T420 వైఫై మీ మొబైల్లో ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఇందులో ముందుగా మీరు మీ మొబైల్లో బ్రదర్ ఐ ప్రింట్ స్కాన్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ప్రెస్ చేయండి. ఈ విధమైనటువంటి ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద బ్లూ కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇందులో వైఫై డైరెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు రూటర్ లేదు కాబట్టి సెర్చ్ అవుతుంది. మీ ప్రింటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి సెర్చింగ్లో ఉంటుంది. ఒకవేళ అది సరిగా రాకపోతే పైన సెట్ మాన్యువల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసి పైన కనపడేటువంటి ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేయండి, టైప్ చేయండి. మీకు ఈ 420 ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే T420 ప్రింటర్ మీ యాప్లోకి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మొబైల్లో ఇదే యాప్లో మీకు పైన కనిపిస్తున్నటువంటి ప్రింట్ అనే కమాండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మొబైల్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నటువంటి ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. అలా కాదు అంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక PDF ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ప్రింట్ ఇవ్వాలంటే పైన 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో ఓపెన్ విత్ అని వస్తుంది. కొన్ని చోట్ల షేర్ అని కూడా వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అందులో ఐ ప్రింట్ స్కాన్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక్కోసారి ఎదురుగా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి స్క్రోల్ చేయాల్సి వస్తుంది. అది సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి మీరు చూసుకోండి. కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుందండి. ఇందులో మీకు పేజ్ సైజు, కాపీస్ అన్నీ ఉంటాయి. పేపర్ సైజ్ ఉంటుంది, కాపీస్ ఉంటుంది. డిఫాల్ట్ ఒకటే ఉంటుంది. మీరు కావాలంటే ఇప్పుడు నేను 5 కొడుతున్నాను చూడండి, అంటే 5 కాపీ సెలెక్ట్ చేసుకున్నట్టు. మళ్ళీ ఒకటికే క్యాన్సిల్ చేస్తున్నాను. దాని కింద లేఅవుట్ అని ఉంటుంది. మోనో కలర్ ఉంటుంది, అంటే మీరు కలర్లో ప్రింట్ తీసుకోవాలా మోనోలో ప్రింట్ తీసుకోవాలి, ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఆప్షన్ ఉంటుంది. కొంచెం స్పీడ్ ఎక్కువ రావాలంటే ఇక్కడ ఎక్కువ మోడ్ సెలెక్ట్ చేయండి. క్వాలిటీగా కావాలంటే ఫైన్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. తిరిగి బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసి గ్రీన్లో కనిపిస్తున్నటువంటి ప్రింట్ కమాండ్ ఆ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఎంచుకున్నటువంటి ప్రింట్అవుట్ ప్రింటర్ నుంచి బయటకు వచ్చింది. ఇది T420 ప్రింటర్లో రోటర్ లేకుండా వైఫై కనెక్ట్ చేసుకునే విధానం. దాన్ని వైఫై డైరెక్ట్ అంటారు.